రోస్టర్లో మాయాజాలం. రిజర్వేషన్స్ కోటాలో కోతకొస్తున్న కూటమి సర్కార్. ర్యాంక్ వచ్చిన కాల్ లెటర్లు రాకపోవడంతో ఆరా తీసిన కుట్రను బయటపెట్టిన రిజర్వ్డ్ ర్యాంకర్. డిఎస్సి మెరిట్లో స్థానం పొందిన వారిని జనరల్ ఓపెన్ కోటాలో నింపాలి. ఓపెన్ కోటాలో సీటు ఉద్యోగం పొందిన ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారిని ఆయా రిజర్వేషన్ కోటాల్లో లెక్కించరాదు. కానీ డిఎస్సిలో దానికి విరుద్ధంగా జనరల్ కోటాలో సెలెక్ట్ అయిన టాప్ ర్యాంకర్లను కిందికి తీసుకువచ్చి ఎస్సీ వారి ఎస్సీ కోటాలను, బీసీ వారిని బీసీ కోటాలను లెక్క చూపారు. మెరిట్ లిస్టులో జనరల్ కేటగిరీలో ఎస్సీ ఎస్టీ బీసీలు 20 మంది సెలెక్ట్ అయ్యారు. మన కోటా ప్రకారం ఎస్ఏపీఈలో ఉన్న 138 పోస్టుల్లో రిజర్వేషన్ వర్గాల వారికి 80 పోస్టులు రావాలి. కానీ జనరల్లో మెరిట్ ద్వారా సెలెక్ట్ అయిన 20 మందిని మినహాయించి 60 పోస్టులే ఎస్సీ ఎస్టీ బీసీ ఈడబ్ల్యూఎస్ వారితో నింపుతూ రిజర్వేషన్లకు గండి కొడుతుంది మన సర్కార్. ఈ మాయాజాలం డిఎస్సిలో మనం పట్టుకున్నాము. ఇంకా పోలీస్, గ్రూప్ 2 తదితర చోట్ల ఇదే పద్ధతిలో హారిజెంటల్ లెక్కలతో జిమ్మికులు చేస్తున్నారు ఉన్నతాధికారులు. డిఎస్సి కుర్రాల పరిశోధన లెక్కలను జాబితాగా మార్చి పోరాటంలో దిగింది విధ్వంసం. కలిసి ఏ ర్యాంకుతో ఉదాహరణకి ఒక అభ్యర్థి 24వ ర్యాంకు సాధించాడు ఓపెన్లో. ఆయన ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం పొందాలి. ఆయన తీసుకొచ్చి ఎస్సీ కేటగిరీలో పెట్టారు. ఎస్సీ కేటగిరీలో అసలు పెట్టడం ద్వారా అక్కడ 7వ వార్డుగా ఉన్నటువంటి 143వ ర్యాంక్ అభ్యర్థికి ఉద్యోగం లేకుండా పోతా ఉన్నారు. అలాగే ఇంకొక ఆయన 31వ ర్యాంకులో ఉన్నాడు బీసీఏలో. ఆయన తీసుకొచ్చి బీసీఏలో పెట్టాడు. అక్కడ బీసీలో 146వ ర్యాంక్ ఆయన ఉద్యోగం కోల్పోతూ ఉన్నాడు. అలాగే ఎస్టీలో, అలాగే బీసీసీలో, బీసీఏలో ఈ విధంగా మన జిల్లాలోనే మా నోటీస్కి వచ్చింది. ఇవాళ మీ ముందునే 20 మంది పిల్లలు, వీళ్ళందరూ కూడా రిజర్వేషన్ అభ్యర్థులు ఓపెన్లో ఉన్న వాళ్ళని రిజర్వేషన్లోకి తీసుకురావడం ద్వారా ఉద్యోగాలు కోల్పోయినటువంటి వారు ఇవాళ 20 మంది మీ ముందుని ప్రవేశపెడతా ఉన్నాం. ఇవాళ మేము అడిగేది ప్రభుత్వం వెంటనే జీవో 77ని సక్రమంగా అమలు జరపాలి. ఆ అమలు ఎలా అంటే ఓపెన్లో సెలెక్ట్ అయినటువంటి ఎస్సీ ఎస్టీ అభ్యర్థులని జనరల్ క్యాండిడేట్గానే నేను పరిగణించాలి. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు రోస్టర్ ప్రకారం వర్టికల్ రిజర్వేషన్ అమలు జరపాలి. హారిజంటల్ రిజర్వేషన్, కుల రిజర్వేషన్లు అమలు జరపకూడదు. అలాగే టీఎస్సీలో మెరిట్ లిస్టు ప్రకటించాలి. కనీస అర్హత మార్కులు ప్రకటించాలి. ఈ విషయం మీద మేము కలెక్టర్ గారికి ఇచ్చిన నివేదిక మీద కలెక్టర్ గారు టీఏవే ద్వారా కమిషనర్ గారికి మా సమస్యలు తీసుకెళ్తామని చెప్పడం జరిగింది. ఈ ద్వారా ప్రభుత్వాన్ని మరొకసారి డిమాండ్ చేసేది రిజర్వేషన్ జీవో 77 పక్కాగా అమలు జరపండి. ఓపెన్ కేటగిరీలో సెలెక్ట్ అయిన ఎస్సీ వాళ్ళని వెనక్కి రిజర్వేషన్ కేటగిరీకి తీసుకురావద్దు అని చెప్పి డిమాండ్ చేస్తూ ఉన్నాం.